రైతన్నలు పండిస్తే తెల్ల బంగారం అంటుంది, తెల్ల బంగారం అంటుంది, దుబ్బల పొంటి అని అంటారు. కానీ ఇప్పుడు పచ్చ బంగారం అంటుందట. పచ్చ బంగారం ఎక్కడ పంతుంది, అది ఏంది, ఏం కథ, ఎడికెళ్ళి వస్తుంది, ఎట్లా అంటే ఇగో గిట్టినట చూడు ఒకసారి. బాబా ఈ నరలోకం మీద కొంతమందికి మరి ఎంత సోయి వస్తుందో ఎన్నడు బుద్ధి వస్తుందో కానీ ఇంకా అదేంద్రా అంటే అన్ననే అతక తిన్నాడు చేసుకుంటుర్రులా వ్యవహారం సల్లగుండా. గోవులైన గోపన్న అంటే గోదావరిలో ఉన్నాయి పాపన్న అన్నట్టుగా మరి ఎందుకు ఈ వ్యవహారం చేస్తున్నారు అనేది ఎక్కడ వశపడతలేదు, ఏం అర్థమవుతలేదట కొంతమందికి సర్కారు అధికారులకు. ఇక చూస్తుర్రా, దుబాయ్కి వెళ్ళి హైదరాబాద్కు వచ్చేటోడు ఊగరాక ఖాళీ బూట్లల్లా బంగారాన్ని పెట్టుకొని వచ్చిండట. బంగారం అంటే ఏంది, దేవత సోంచి బంగారం, మెడ మీద ఉండే బంగారం, ఆడోళ్లకు కమ్మలకు చెవులకు కమ్మల ఈ చెవుల మీద ఉండే బంగారం. ఈ రకంగా కాలు కింద నలగొట్టుకుంటా కాలు బూట్ల బంగారం పెట్టుకొని వస్తే మరి ఇది పాపం పంటమంటే ఏనో ఒక బట్టబాయలు అవుతుంది కదా, దొరుకుతాం కదా అన్న ఆలోచన ఎందుకు రాలే ఈ మనిషికి అని ఇంకొక ఈ రకంగా అనుకుంటున్నారట. మొత్తానికైతే కాలి బూట్లతోటి బంగారం పెట్టుకొని వస్తే ఇట్లా పట్టుబడి ఇలువ ఇజ్జత్ తీసుకుంటుర్రులా ఈ లోకం సలగుండా. Thank you.